మీరు కూడా కష్టాలలో ఉన్నారా? అయితే ఈ కథ తప్పక వినాల్సిందే. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఈ నలుగురు పేర్లు తప్పనిసరిగా తలుచుకునే వారికి ఆ కలిపురుషుడు బాధలు ఉండవని మన పురాణాల్లో పెద్దలు చెప్తున్నారు. ఇంతకీ వారు ఎవరు? వారి వెనక ఉన్న కథ ఏమిటి? అయినా ఒక తిరిగిలేని మహారాజు ఒంటి మీద కనీసం బట్టలు కూడా లేని స్థితికి ఎలా పడిపోయాడు? సకల సంపదలు ఉన్న వ్యక్తిని కలి ప్రభావం ఏ స్థాయికి దిగజార్చింది? తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తన భార్యను అడవిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళవలసిన కర్మ ఆ రాజుకి ఎందుకు పట్టింది? విధి ఆడిన వెంట నాటకంలో గెలిచింది ఎవరు? కలిపురుషుడా లేక ఆ మహారాజు ధైర్యమా? ఈరోజు మనం మహాభారతంలోని అరణ్య పర్వంలో వచ్చే ఒక అద్భుతమైన ప్రేమ మరియు ధైర్యగాథను తెలుసుకోబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్వం మహాభారతంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు బృహదసుడు అనే మహర్షి ధర్మరాజుకు ఒక అద్భుతమైన కథను చెప్తాడు. అదే నల దమయంతుల కథ. ఇది కేవలం ఒక ప్రేమ కథ మాత్రమే కాదు, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యాన్ని, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని పరీక్షించే మహాకావ్యం. నిషద్ధ దేశానికి రాజు నలమహారాజు. అతను అశ్వహృదయం తెలిసినవాడు, గుర్రాలను నడపడంలో కూడా దిట్ట, అలానే అద్భుతమైన వంటగాడు కూడా. మరొక వైపు విదర్భ రాజకుమారి దమయంతి. ఆమె అందానికి గుణానికి సాటి లేరు. నిషద్ధ రాజ్యానికి వచ్చిన వారు దమయంతి గురించి, ఆమె అందం గురించి గొప్పగా చెప్పుకునేవారు. ఆ మాటలు విన్న నలమహారాజు దమయంతిని ఇష్టపడతాడు. అలాగే విదర్భ రాజ్యానికి వెళ్ళిన వారు కూడా విదర్భ మహారాజుకు నలమహారాజు ఒక సూర్యప్రతాపాల గురించి వివరించేవారు. ఇది విన్న దమయంతి కూడా నలమహారాజును ఇష్టపడుతుంది. ఒకరి గురించి ఒకరు విన్న వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. ఒకనాడు నలుడు తోటలో విహరిస్తుండగా ఒక బంగారు హంస కనిపిస్తుంది. దాన్ని పట్టుకున్న నలుడికి అది దమయంతి గురించి వివరిస్తుంది. అది తనని విడిచిపెట్టమని కోరుతూ దమయంతికి నలుడిపై ప్రేమ కలిగిస్తానని మాట ఇస్తుంది. హంస దమయంతి వద్దకు వెళ్ళి నలుడు గుణగణాలను వర్ణిస్తుంది. ఇద్దరి మధ్య చూడకుండానే ప్రేమ చిగురిస్తుంది. దమయంతి తండ్రి భీమరాజు స్వయంవరం ప్రకటిస్తాడు. దమయంతి అందానికి ముగ్ధులైన దేవతలు కూడా ఆ స్వయంవరానికి వస్తారు. స్వయంవరానికి నలుడితో పాటు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు వంటి దేవతలు కూడా వస్తారు. ఆ నలుగురు దేవతలు నలుడితో, మేము కూడా దమయంతిని వివాహం చేసుకోవడానికి వచ్చాం. దమయంతి మాలో ఏ ఒక్కరిని వివాహం చేసుకున్నా పర్వాలేదు, నువ్వే మాకు రాయబారిగా వెళ్ళాలి అని కోరుతారు. నలమహారాజు కూడా తొందరలో వాళ్ళకి మాట ఇచ్చేస్తాడు. వారు నలుడినే రాయబారిగా పంపి తమలో ఒకరిని పెళ్లి చేసుకోమని దమయంతిని అడగమంటారు. మాట ఇచ్చారు కాబట్టి నలుడు నేరుగా దమయంతి అంతఃపురానికి వెళ్ళి జరిగింది దమయంతికి వివరిస్తాడు. అప్పుడు దమయంతి నలమహారాజుతో, మీరు చెప్పవలసింది చెప్పారు, నేను చేయవలసింది చేస్తాను అని నలమహారాజును కూడా స్వయంవరానికి రమ్మని చెప్తుంది. నలమహారాజు దమయంతి చెప్పిన వార్తను దేవతలకు చేరుస్తాడు. వచ్చిన దేవతలు నలమహారాజు రూపం ధరించి నలుడు పక్కనే కూర్చుంటారు. దమయంతి స్వయంవరం మండపానికి రాగానే అక్కడ 5గురు మహారాజులను చూసి అయోమయంలో పడుతుంది. తాను మానసికంగా నలుడికి భార్యనైపోయానని తన మనసులో ఆ దేవతలను ప్రార్థిస్తుంది. దమయంతి దేవతల మహిమను గుర్తించి తన మనసు నిశ్చలం చేసుకొని దేవతలకు కనురప్పలు పడవని, చెమటలు పట్టదని, వారి పాదాలు భూమికి అంటవని గుర్తించి అప్పుడు దమయంతి తన పాతివ్రత్య బలంతో నిజమైన నలుడి మెడలో మారవేస్తుంది. దేవతలు సంతోషించి నలుడికి అనేక వరాలు ఇస్తారు. దేవతలు నల దమయంతులను దీవించి వెళ్తుండగా కలిపురుషుడు వారికి ఎదురవుతాడు. దమయంతి ఒక మానవుడిని పెళ్లాడటం చూసి ఓర్వలేక నలుడిని కష్టాల పాలు చేస్తానని శబ్దం చేస్తాడు. కలిపురుషుడు చాలా ఏళ్లపాటు నలుడిలో ప్రవేశించడానికి అవకాశం దొరకదు. కానీ 12 ఏళ్ల తర్వాత ఒకరోజు నలుడు ఒక చిన్న పొరపాటు చేస్తాడు. మూత్ర విసర్జన చేశాక
ఏదో పని ఉండని కంగారులో కాలు సరిగ్గా కడుక్కోపోవడంతో ఆసరాగా తీసుకొని కలి ఆయనలో ప్రవేశిస్తాడు. కలి ప్రభావంతో నలుడు తన తమ్ముడైన పుష్కరుడితో పాచికలాట ఆడుతాడు. కలి పాచికలను నియంత్రించడంతో నలుడు రాజ్యం, సంపద, వస్త్రాలు అన్నీ ఓడిపోతాడు. ఆ సమయంలో దమయంతి నలుడికి ఆట ఆపేయమన్నా నలుడు కలి ప్రేరణ ఉండడం వలన ఆటను ఆపడు. ఇంకా దమయంతికి ఇది కలిపురుషుడి లక్షణం అని అర్థమై తనిద్దరు పిల్లలను వెంటనే వార్ష్ణీయుడని రథసారథికిచ్చి తన పుట్టింటికి పంపిస్తుంది. నలుడు చివరికి రాజబహిష్ఠుడై ఒంటి మీద బట్టలతో దమయంతితో కలిసి రాజ్యం వదిలి వెళ్ళిపోతాడు. తన రాజ్య ప్రజలు బాధపడినా నలుడు తన ధర్మానికి కట్టుబడి అడవుల వైపు కొనసాగుతాడు. నిషిద్ధ రాజ్యం కొత్త రాజు నిబంధనల ప్రకారం కనీసం పిలిచేవారు, పలకరించేవారు లేక ఊరు చివరున్న నలుడు దమయంతి 3 రోజుల పాటు అలా నడుచుకొని అడవిలోకి వెళ్తారు. అడవిలో ఆకలితో ఉన్న నలుడు దమయంతి అలా నడుస్తూ వెళ్తుండగా వాళ్ళకి కొన్ని పక్షులు కనిపిస్తాయి. పక్షులను పట్టుకోవడానికి నలుడు తన వస్త్రాలను విప్పి పక్షులపై ఉచ్చిగా వేస్తే ఆ వస్త్రాలు బరువుకి పక్షులు కింద పడతాయని భావిస్తాడు. అడవిలో తను తన భార్య మాత్రమే ఉన్నారు కాబట్టి బట్టలు విప్పినా పర్వాలేదు అనుకొని పథకం ప్రకారమే నలుడు తన వస్త్రాలను విప్పి పక్షుల మీదకు వేస్తాడు. కానీ కలి మాయాజాలం వల్ల ఆ పక్షులు అతనుకున్న ఆ ఒక్క వస్త్రాన్ని కూడా తీసుకొని ఎగిరిపోతుంది. ఆ పక్షులు, ఓ మహారాజా, నిన్ను ఓడించడానికి కారణమైన పాచికలం మేము పక్షుల రూపం ధరించాం, ఒంటి మీద బట్టలు కూడా తీసేయడానికి. నేను ద్వాపరుడిని మహారాజా, మీ ఒంటి మీద బట్టలు కూడా లేవు అని నవ్వుతూ వెళ్ళిపోయింది. నలుడు ఆశ్చర్యపోయి పూర్తిగా దిగంబరుడవుతాడు. ఇంకా ఏమీ చేయలేక దమయంతి కట్టుకున్న చీర చివరను పంచగా కట్టుకొని అలా నడుస్తూ వెళ్తారు. దమయంతి కష్టాలను చూడలేక ఆమెను తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని నలుడు భావిస్తాడు. కానీ ఆమె ఒప్పుకోదు. ఆ రోజు రాత్రి పెద్ద చెట్టు కింద నలుడు దమయంతి విశ్రాంతి తీసుకుంటారు. దమయంతి ప్రశాంతంగా నిద్రపోతుంది. కానీ నలుడు మాత్రం ఆలోచనలో పడతాడు. దమయంతి నలుడితో ఉంటే ఇంకా ఎక్కువ కష్టపడుతుందని, తనని వదిలి వెళ్తే తన తండ్రి రాజ్యానికి వెళ్ళిపోతుందని భావిస్తాడు. దమయంతి బాధను చూడలేక నలుడు కలి ప్రేరణతో ఆమెను నిద్రలో వదిలి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ తన భార్యను ఇలా దట్టమైన అడవిలో ఒంటరి చేసి వదిలేయడం ధర్మం కాదని భావించి మళ్ళీ తిరిగి వస్తాడు. కానీ కలి నలుడులో ఉన్నాడుగా. కలి ప్రభావం వలన ఇంకేం ఆలోచించకుండా దమయంతి నిద్రొస్తుండగా దమయంతి చీర చివరిని చింపి పంచగా కట్టుకొని తన భార్యను అక్కడే వదిలి వెళ్ళిపోతాడు. నలుడు అలా వెళ్తున్నప్పుడు నలమహారాజా నన్ను కాపాడు, నలమహారాజా నన్ను కాపాడు అని కేకలు వినిపిస్తుంది. వెంటనే నలుడు అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద పాము మంటల్లో చిక్కుకొని కనపడుతుంది. ఆ పాము నలుడితో, ఓ మహారాజా, నేను కర్కోటకుడిని, నన్ను కాపాడు. నేను ఒక మునిశాపం వల్ల ఈ మంటల్లో చిక్కుకున్నాను. నా ఒళ్ళంతా కాలిపోయింది. నేను బయటికి రాలేను. నన్ను ఎక్కడైనా నడివొడ్డున పడే అని నలమహారాజును అడుగుతుంది. నలుడు కర్కోటకుడిని కాపాడటానికి ఆ మంటల్లో తీసి కొంచెం దూరంలో ఉన్న నడివొడ్డున పెడుతుండగా వెంటనే కర్కోటకుడు నలుడిని కాటువేస్తాడు. అది ఘోరమైన కర్కోటక విషం. ఆ విషం నలుడు ఒంట్లో ప్రవేశించగానే నలుడు ఘోరమైన, భయంకరమైన, పొట్టిగా, నల్లగా మారిపోయి బహుకుడు రూపం పొందుతాడు. వెంటనే నలుడు కర్కోటకుడితో, నీకు సహాయం చేసినందుకు నాకు ఈ పరిస్థితి కల్పిస్తావా అని అడుగుతాడు. కర్కోటకుడు, నలమహారాజా, నేను నీకు ఎటువంటి అపకారం చేయలేదు. ఇంత కష్ట సమయంలో నువ్వు నలుడు రూపంలో ఎలా తిరగగలవు? ఇప్పుడు నిన్ను ఎవరూ గుర్తుపట్టలేరు. అలాగే నీకు అశ్వహృదయం తెలుసు కదా, ఋతుపర్ణుడు రాజ్యానికి వెళ్ళి అక్కడ గుర్రాలను పెంచి పోషించమని చెప్తాడు. అంతేకాదు, నువ్వెప్పుడైనా నన్ను తలుచుకుంటే నీ ముందు ఒక దివ్య వస్త్రం వస్తుంది. అది నువ్వు కప్పుకుంటే నీలో ఉన్న విషం తొలగిపోయి నీ యథారూపాన్ని, నీ రాజ్యాన్ని పొందుతావని ఒక వరం ఇస్తుంది. కర్కోటకుడి విష ప్రభావం తట్టుకోలేక నలుడు లోపల ఉన్న కలిపురుషుడు కూడా సతమతమవుతాడు. నలుడు బహుకుడు అనే పేరు పెట్టుకొని పొట్టిగా నల్ల రూపంతో ఋతుపర్ణుడి రాజ్యానికి వెళ్తాడు. ఈలోపు దమయంతి నిద్ర నుంచి లేచి చూస్తే నలుడు కనపడడు.
బాధతో నలుడు కోసం వెతుకుతూ ఉండగా ఒక పెద్ద కొండ శిలువ దమయంతిని పట్టుకుంటుంది. గట్టిగా బిగించి చంపబోతుండగా ఈలోపు ఒక వేటగాడు ఆ కొండ శిలువని చంపి దమయంతిని కాపాడుతాడు. వేటగాడు దమయంతి తినడానికని అక్కడ ఉన్న పళ్ళను కోసి ఇస్తాడు. దమయంతి తింటూ ఉండగా ఆ వేటగాడు దమయంతి మీద మోజుపడి దమయంతిని పెళ్లి చేసుకొని భార్యగా స్వీకరిస్తానని ఆమె పొందు కోరుతాడు. దమయంతి వెంటనే పక్కకు జరిగి, నేను పతివ్రతనైతే వీడు నిలువుగా దగ్గమవుగాక అని శపిస్తాది. వెంటనే అక్కడికక్కడే ఆ వేటగాడు మరణిస్తాడు. దమయంతి అలా వెతుక్కుంటూ వెళ్ళగా ఒక వర్తక బృందం కనిపిస్తుంది. దమయంతి ఆ వర్తక బృందం వద్దకు వెళ్ళి, నేను నలుడు భార్యను, చాలా కష్టాలలో ఉన్నాను, మీకు నలుడు కనిపించాడా అని అడుగుతాది. వాళ్ళు, అమ్మా, మేము ఈ అడవిలో పులులు చూసాం, సింహాలు చూసాం, కానీ నలుడు అనే వారిని చూడలేదు. అయినా ఈ అడవిలో ఒకదానివే ఉండలేవమ్మా, మేము చేది రాజ్యానికి వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో పాటు వచ్చే అని చెప్తారు. ఆమె కూడా సరే అని బయలుదేరుతుంది. వాళ్ళు అలా వెళ్తుండగా ఒక పెద్ద ఏనుగుల గుంపు వచ్చి అందరినీ చంపేస్తుంది. దమయంతి ఇంకా 2 వర్తకులు మాత్రమే బ్రతికి ఉంటారు. భర్త వదిలి వెళ్ళిపోయాడు, చనిపోవాల్సింది నేను, కానీ ఈ ఏనుగుల గుంపు బ్రతుకుదాం అనుకున్న వాళ్ళని చంపేసింది, నన్ను వదిలేసింది అని బాధపడతాది. అలా మిగిలిన వర్తకులతో కలిసి చేదు రాజ్యంలో ఉన్న సుబాహుపురం వెళ్తాది. ఆ రాజ్యంలో రాజమాత అంతఃపురం నుంచి దమయంతిని చూస్తూ, ఎవరు ఆ పిల్ల, అంత అందంగా చూడముచ్చటగా ఉంది అని తన అనుచరులతో దమయంతిని పిలిపిస్తుంది. రాజమాత దమయంతిని చూస్తూ, ఏమమ్మా, నిన్ను చూస్తే రాజపుత్రికలా ఉన్నావు, చాలా కష్టాల్లో కూడా ఉన్నట్లు ఉన్నావు, నిన్ను చూస్తే నాకు ఎందుకో మనసు చాలా బాధగా అనిపిస్తుంది, మనకి ఏమైనా బంధుత్వం ఉందో ఏమో, మరి నువ్వు కూడా నాతో పాటు నా అంతఃపురంలో ఉండు అని చెప్తుంది. దానికి దమయంతి రాజమాతతో, అమ్మా, నేను సైరంధ్రి కార్యాలు చెయ్యను, పరపురుషుల వద్దకు వెళ్ళను, ఇతరుల కాలు పట్టను, ఎంగిలు తినను, ఇవి తప్ప ఇంకేమైనా చేస్తానని చెప్తాయి. రాజమాత సరేనని చెప్పి తనతో పాటు అంతఃపురానికి తీసుకుని వెళ్తాది. బహుకుడు రూపంలో ఉన్న నలుడు ఋతుపర్ణుడు రాజ్యంలో గుర్రాలు మేస్తూ, రథాలు నడుపుతూ, వంటలు చేస్తూ కాలం గడుపుతాడు. ఒకరోజు దమయంతి తండ్రి భీమరాజు తన కూతురు ఎక్కడుందో, ఏమైపోయిందో అని కొంతమంది బ్రాహ్మణులను ఇతర రాజ్యాలకు వెళ్ళి వెతకమని పంపిస్తాడు. అందులో సుదేవుడు అనే బ్రాహ్మణుడు సుబాహుపురానికి వెళ్తాడు. అక్కడ దమయంతిని కనిపెడతాడు. సుదేవుడు రాజమాతతో, అమ్మ, ఆమె పేరు దమయంతి, విదర్భరాజు అయిన భీమరాజు పుత్రిక, నిషిద్ధరాజు అయిన నలమహారాజుకు భార్య, ఆమె కష్టకాలంలో ఉంది, ఆమెకు కనుబొమ్మల మధ్య ఒక పుట్టుమచ్చ ఉంటుంది, ఆ బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో కేవలం ఆమెకు మాత్రమే పెట్టాడు అని చెప్తాడు. రాజమాత దమయంతిని పిలిపించి నీరు ఇచ్చి ముఖం కడుక్కోమని చెప్తాడు. దమయంతి ముఖం కడుక్కున్న తర్వాత తన కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చను చూసి తానేనని నిర్ధారిస్తారు. రాజమాత దమయంతితో, అమ్మ, నిన్ను చూస్తే ఏదో బంధుత్వం ఉందని ఎందుకు అనిపించిందో నాకు ఇప్పుడు అర్థమైంది. మీ అమ్మ నేను అక్క చెల్లెళ్ళం కాబట్టి నువ్వు కూడా నాకు కూతురు అవుతావు అని చెప్పి దమయంతిని విదర్భ రాజ్యానికి పంపిస్తుంది. నలుడు బహుకుడ రూపంలో ఋతుపర్ణుడు రాజ్యంలో అమోఘమైన వంటలు చేస్తూ రాజుకు పెడుతుంటాడు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే వార్ష్ణేయుడు కూడా నలుడితోనే గుర్రాలను నడుపుతుంటాడు, కానీ రూపం మారడం వలన నలుడిని కనిపెట్టలేడు. వార్ష్ణేయుడు ఎవరు అంటే దమయంతి తన పిల్లలను ఒక రథసారథికిచ్చి పంపిస్తాదిగా, అతనే వార్ష్ణేయుడు. అలా కొంతకాలానికి దమయంతి తన భర్త కోసం ఆలోచిస్తూ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మ, నేను ఇంకా ఎంతకాలం ఇలాగ ఎదురు చూడాలని బ్రాహ్మణులను పిలిపించి ఆ బ్రాహ్మణులను అన్ని రాజ్యాలకు వెళ్ళి నిండు రాజసభలో ఈ ప్రశ్న వెయ్యండి అని చెప్తాది. ఈ లోకంలో ఏ భర్త అయినా పిల్లలు కలిగిన వాడు ఏమీ తెలియని తన భార్య బట్టల్లో మొక్క చింపి తాను కట్టుకొని రాత్రికి రాత్రే దట్టమైన అడవిలో తన భార్యను విడిచి వెళ్ళిపోయిన పురుషుడున్నాడా అని ప్రశ్నించమంటాది. అక్కడ నలుడు ఉంటే ఖచ్చితంగా లేచి సమాధానం చెప్తాడు. ఒకవేళ ఎవరూ సమాధానం చెప్పకపోతే ఆ రాజ్యంలో నలుడు లేనట్టే అని చెప్పి బ్రాహ్మణులను పంపిస్తుంది. ఆ బ్రాహ్మణులు చెరొక్క రాజ్యానికి వెళ్ళి అడుగుతున్నారు. అలానే ఒక బ్రాహ్మణుడు
ఋతుపర్ణుడు రాజ్యానికి వెళ్ళి ఈ ప్రశ్నను వేస్తాడు. కానీ అక్కడ కూడా ఎవరు ఏమీ సమాధానం చెప్పరు. ఋతుపర్ణుడు రాజ్యానికి వచ్చిన బ్రాహ్మణుడు రాత్రి అయిందని అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో బహుకుడు అనే పేరుతో నలుడు ఆయన దగ్గరకు వస్తాడు. ఏ భార్య అయినా తన భర్త ఏ కారణం చేత అలా చేశాడో తెలుసుకోకుండా అలా నిందించడం మంచిదేనా అని ఆ బ్రాహ్మణుడిని ప్రశ్నించి వెళ్ళిపోతాడు. ఆ బ్రాహ్మణుడు దమయంతి వద్దకు వెళ్ళి, అమ్మ, నలుడు కనపడలేదు, కానీ బావుకుడు అనే ఒక మనిషి చూడడానికి నల్లగా, పొట్టిగా, విచిత్రంగా ఉన్నాడు. నన్ను ఇలా ప్రశ్నించాడు అని చెప్తాడు. దమయంతికి అతనే నలుడని అర్థమవుతుంది. ఏ కారణం చేతో అతను అలా ఉన్నాడని గ్రహిస్తుంది. బ్రాహ్మణులు కూడా అతను నలుడేనని, బహుకుడు రూపంలో ఉన్న నలుడును ఇక్కడికి ఎలా రప్పించగలమని అందరూ ఆలోచిస్తుండగా దమయంతి ఇలా అంటారు, ఒకవేళ ఋతుపర్ణుడి రాజ్యంలో నలుడు ఉన్నట్టయితే అక్కడ నలుడు ఒక్కడికే అశ్వహృదయం తెలుసు. రాత్రికి రాత్రి బయలుదేరి తెల్లవారేసరికి అంతఃపురానికి రాగల శక్తి కేవలం నలుడికి మాత్రమే ఉంటుంది. మీరు కేవలం ఋతుపర్ణుడి రాజ్యానికి మాత్రమే వెళ్ళి దమయంతికి రెండో వివాహ స్వయంవరం అని ప్రకటించమని చెప్తాది. ఋతుపర్ణుడి రాజ్యంలో అశ్వహృదయం తెలిసినవాడు బాహుకుడు ఒకడే కాబట్టి ఋతుపర్ణుడు అతన్ని తీసుకొని వస్తాడు. ఒకవేళ తెల్లవారేసరికి వాళ్ళు రాకపోతే నలుడు కాదని అని అనుకుంటారు. ఆ బ్రాహ్మణులు కేవలం ఋతుపర్ణుడు రాజ్యానికి మాత్రమే వెళ్ళి దమయంతికి ద్వితీయ స్వయంవరం జరుగుతుందని తెలియజేస్తారు. ఋతుపర్ణుడు అన్ని రాజ్యాలకు తెలియజేస్తున్నారని అనుకుంటాడు. కానీ ఈ వార్త విన్న ఋతుపర్ణుడు మాత్రం ఆశ్చర్యానికి గురవుతాడు. అంతటి పతివ్రత, 2 పిల్లలున్నారు, మళ్ళీ వివాహం చేసుకోవడం ఏంటి అని విదర్భ రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఋతుపర్ణుడు బహుకుణ్ణి పిలిపించి, మనం తెల్లవారేసరికి విదర్భ రాజ్యం చేరుకోలేం, కానీ నీకు అశ్వహృదయం తెలుసు కాబట్టి నువ్వు విదర్భ రాజ్యానికి చేర్చగలవు. నువ్వు రథం నడుపు, మనం తెల్లవారేసరికి దమయంతి ద్వితీయ స్వయంవరానికి వెళ్ళాలని చెప్తాడు. బహుకుడు రూపంలో ఉన్న నలుడు స్తంభించిపోయి, నా భార్య మళ్ళీ వివాహం చేసుకోవడం ఏంటి, ఇదేం విచిత్రం అని ఆశ్చర్యపోతాడు. వాళ్ళిద్దరూ ప్రయాణానికి సిద్ధమవుతారు. బహుకుడు రథానికి పొట్టు గుర్రాలను కట్టి రథం సిద్ధం చేస్తాడు. అది చూసిన ఋతుపర్ణుడు, రథానికి పొట్టు గుర్రాలు కట్టి సిద్ధం చేశావు, మనం తెల్లవారేసరికి చేరుకోగలమా అని అడుగుతాడు. బహుకుడు, నా మీద నమ్మకం ఉంచండి మహారాజా అని చెప్పి ఋతుపర్ణుడు, బహుకుడు, వార్ష్ణేయుడు ముగ్గురు విదర్భ రాజ్యానికి బయలుదేరుతారు. బహుకుడు రథాన్ని వేగంగా నడపడం ప్రారంభించాడు. ఆ వేగానికి ఋతుపర్ణుడి కిరీటం కింద పడిపోతుంది. ఋతుపర్ణుడు బహుకుడి రథం ఆపమని, తన కిరీటం పడిపోయిందని, వార్ష్ణేయుడు వెళ్ళి తన కిరీటం తీసుకొస్తాడని చెప్తాడు. దానికి బహుకుడు, మహారాజా, మనం చాలా దూరం వచ్చేసాం, ఇప్పుడు కానీ రథం దిగి కిరీటం కోసం వెనక్కి వెళ్తే మళ్ళీ వచ్చేటప్పటి కనీసం 10 రోజులైనా అవుతుందని చెప్తాడు. అంటే బహుకుడు అంత వేగంలో కూడా గుర్రాలను అదుపులో ఉంచి గుర్రాలు అలసిపోకుండా తన రథాన్ని నడుపుతున్నాడు. ఋతుపర్ణుడు బహుకుడిని చూసి, ఎంత శక్తి లేకపోతే అంత వేగంలో కూడా ఆ గుర్రాలను అదుపు చేస్తున్నాడని ఆశ్చర్యపోతాడు. ఋతుపర్ణుడు బహుకుడితో, బహుక, నువ్వు అశ్వహృదయం తెలిసినవాడు కాబట్టి గొప్ప అనుకుంటున్నావు, నాకు కూడా ఒక విద్య వచ్చు, ఏమిటో తెలుసా అని అడుగుతాడు. ఏమిటి మహారాజా అని బహుకుడు అడుగుతాడు. నాకు అక్షహృదయం తెలుసు అని వాళ్ళ సమీపంలో ఉన్న ఒక పెద్ద చెట్టును చూపించి, దానికి ఎన్ని కొమ్మలున్నాయో, ఎన్ని ఆకులున్నాయో, ఎన్ని రెమ్మలున్నాయో చెప్పనా అని అడుగుతాడు. చెప్పండి మహారాజా అని బహుకుడు అంటాడు. వెంటనే ఋతుపర్ణుడు, ఆ చెట్టుకి ఇన్ని రొమ్మలున్నాయి, ఇన్ని కొమ్మలున్నాయి, అన్ని ఆకులున్నాయి అని లెక్క చెప్తాడు. బహుకుడికి అనుమానం వచ్చి రథాన్ని ఒక పక్కన ఆపుతాడు. మహారాజా, మీరు అలా కూర్చోండి అని చెప్పి బహుకుడు ఆ చెట్టుకున్న ఆకులు, కొమ్మలు అన్నీ లెక్క పెడతాడు. అవన్నీ కూడా ఋతుపర్ణుడు చెప్పిన లెక్కకు సరిపోయి ఉంటుంది. బహుకుడు, మహారాజా, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు అని అడుగుతాడు. ఋతుపర్ణుడు నవ్వుకొని, నేనిదే కాదు ఏదైనా చెప్పగలను, ముందే చెప్పానుగా, నాకు అక్షర హృదయం తెలుసని. ఈ విద్య నేర్చుకునే వాళ్ళకి జయమే గాని అపజయం ఉండదు, అది అంత గొప్ప విద్య అని చెప్తాడు. ఋతుపర్ణుడు బహుకుడితో, నువ్వు నీ అశ్వహృదయం విద్యతో నన్ను సంతోషపరిచావు కాబట్టి నేను నీకు అక్షర హృదయం విద్య ఉపదేశం చేస్తానని చెప్తాడు. అక్షర హృదయం విద్య ఉపదేశం పొందిన వారిలో
ఏమాత్రం దురుద్దేశాలు దాగవు. ఋతుపర్ణుడు బహుకుడికి అక్షర హృదయం విద్య ఉపదేశం చేశాక బహుకుడి ఒంట్లో ఉన్న కలిపురుషుడు ఆ విద్య ఫలితం తట్టుకోలేక బయటకు వచ్చేస్తాడు. కలిపురుషుడు బహుకుడితో, మహారాజా, నేను కలిపురుషుణ్ణి. నువ్వు నేను దమయంతి స్వయంవరానికి వచ్చేలోపు తనని వివాహం చేసుకున్నావు. అది తట్టుకోలేక నేను నీలో ప్రవేశించి నువ్విప్పుడు పడుతున్న బాధలకు కష్టాలకు కారణమయ్యాను అని వేడుకుంటాడు. బహుకుడు నేను నిన్ను చంపేస్తాను అని కలిపురుషుడి మీదకు కత్తి తీయగానే కలిపురుషుడు, మహారాజా, నన్ను విడిచిపెట్టు, నేను మళ్ళీ నీ జోలికి రాను. నేను ఇప్పటికే ఆ కరుకోటకుడు విష ప్రభావానికి చాలా బాధ అనుభవిస్తున్నాను. నన్ను వదిలే, నేను ఈ తాండ్రవృక్షానికి ఆవహించి ఉంటానని మొరపెట్టుకుంటాడు. బహుకుడు కలిపురుషుణ్ణి అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. బహుకుడు ఋతుపర్ణుడు తెల్లవారేసరికి విదర్భ రాజ్యానికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ ఉండరు, ఒక ఋతుపర్ణుడు తప్ప. దమయంతి స్వయంవరం అన్నారు, ఇక్కడ చూస్తే ఎవరూ లేరని ఋతుపర్ణుడు అయోమయంలో పడతాడు. ఈలోపు దమయంతి చెలికత్తె ఒక ఆమె నలుడి పిల్లలను తీసుకొని బహుకుడి వద్దకు వస్తుంది. ఎంత మారువేషంలో ఉన్నా కూడా పిల్లలపైన ప్రేమ పోదుగా. పిల్లలను చూడగానే బహుకుడు ఎత్తుకొని ముద్దులాడుతాడు. అది గమనించిన చెలికత్త వెళ్ళి దమయంతికి ఆ బాహుకుడే నలమహారాజు అని అక్కడ జరిగిందంతా చెప్తుంది. దమయంతి బాహుకుడిని పిలిపించి ఏ భర్త అయినా ఏమీ తెలియని తన భార్యను దట్టమైన అడవిలో వదిలేసి వెళ్ళిపోతాడా అని నిలదీస్తాది. బాహుకుడు దమయంతితో, నాలో కలిపురుషుడు ఆవహించి ఉన్నాడు, అందుకే అలా చేయవలసి వచ్చింది. మరి నీలో ఏ కలిపురుషుడు ఆవహించాడు? ద్వితీయ స్వయంవరానికి ఒప్పుకున్నావని అడుగుతాడు. నాకు ద్వితీయ స్వయంవరం మీద ఎటువంటి ఆసక్తి లేదు. మీకోసమే ద్వితీయ స్వయంవరం ప్రకటించాను. ఇది నిజమైతే ఆ దేవతలే పలుకుగాక అని అంటాది. వెంటనే వాయుదేవుడు వచ్చి మొత్తం జరిగింది చెప్తాడు. బాహుకుడు వెంటనే కర్కోటకుడిని తలుచుకోగానే తన ముందు ఒక దివ్య వస్త్రం ప్రత్యక్షమవుతుంది. అది కప్పుకోగానే బాహుకుడు మళ్ళీ నల్లుడుగా మారిపోతాడు. దమయంతిని మళ్ళీ భార్యగా స్వీకరించి మళ్ళీ నిషిద్ధ రాజ్యానికి వెళ్ళి తన తమ్ముడైన పుష్కరుడితో పాచికలాట ఆడుతాడు. ఈసారి కలిపురుషుడు నలుడులో లేడు. పైగా తనకు అక్షర హృదయం విద్య కూడా తెలుసునందున ఆ ఆటలో నలుడే విజయం సాధించి మళ్ళీ తన రాజ్యాన్ని, తన పూర్వ వైభవాన్ని పొందుతాడు. వెంటనే కలిపురుషుడు నలుడు వద్ద ప్రత్యక్షమై, ఓ మహారాజా, నీ చరిత్రగాథ ఎవరు విన్నా వాళ్ళకి కలిబాధలు ఉండవు అని వరమిస్తాడు. కానీ మరికొంతమంది శ్రీకృష్ణుడు ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే నలమహారాజు, దమయంతి, కర్కోటకుడు, ఋతుపర్ణుడు పేరు తలుచుకున్న వారికి ఆ కలిపురుషుడు బాధలు ఉండవని వరమిస్తాడని చెప్తారు. ఏదేమైనా నల దమయంతుల కథ విన్నా చదివినా కలిదోషాలు పోతాయని పురాణాలు చెప్తున్నాయి. నల దమయంతుల కథ మనకు నేర్పే పాఠం ఏమిటంటే, అంతటి కష్టం ఎదురైనా ధర్మాన్ని, నమ్మకాన్ని వదలకూడదు. విధి ఎంత బలంగా ఉన్నా మనిషి సంకల్పం ముందు అది తల వంచాల్సిందే. మహాభారత గాథలో కలిపురుషుణ్ణి నలమహారాజు మాత్రమే కాదు, పరీక్షిత్ మహారాజు కూడా చెప్పకుండా వదిలేస్తాడు. ఆ కథ తెలియాలంటే తర్వాత వీడియో వచ్చేంత వరకు వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక గాథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.